హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ ఏరియాలో ఇవాళ తెల్లవారుజామున ఓ పెద్ద కంటైనర్ పల్టీ కొట్టింది. మూసాపేట నుంచి జడ్చర్ల వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. 5 గంటల పాటు 2 క్రేన్స్తో శ్రమించిన పోలీసులు కంటైనర్ని అక్కడి నుంచి తరలించారు. కంటైనర్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికైతే ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. రైట్, జడ్చర్ల వెళ్తుండగా జరిగింది ఈ ప్రమాదం. భారీ కంటైనర్ చూస్తున్నాం మనం. ఇంత పెద్ద భారీ కంటైనర్ యూజువల్లీ సిటీలోకి అనుమతినివ్వరు. అయితే తెల్లవారుజామునే ఇది వచ్చినట్టుగా చెప్పచ్చు. మొత్తానికి 5 గంటల పాటు చాలా శ్రమించి భారీ క్రేన్ల సాయంతో ఈ కంటైనర్ని అక్కడి నుంచి తరలించడం జరిగినట్టుగా చూస్తున్నాం. అయితే ఇటు మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వెళ్ళే రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఆ రోడ్లో మామూలుగానే ట్రాఫిక్ ఎంత భారీగా ఉంటుందో. అలాంటిది ఇంత భారీ కంటైనర్ ఒకటి పల్టీ కొట్టడంతో ఇక పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా శ్రమించి పోలీసులు కంటైనర్ను భారీ క్రేన్ల సాయంతో దాన్ని తరలించడం జరిగింది. మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో జరిగింది ఘటన. మూసాపేట నుంచి జడ్చర్ల వెళ్తున్న ఈ కంటైనర్ పల్టీ కొట్టింది. దాంట్లో గ్లాస్ ఐటమ్స్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు.